భైరపనేని పెళ్లి ఆహ్వానం అంటూ హర్ష కీర్తిల పెళ్లి ఫోటోలతో పెళ్లి మండపం అంతా డెకరేట్ చేపిస్తాడు బసవరాజు తన భార్యతో. ఇంకాసేపట్లో మన కూతురు కీర్తి పెళ్లి జరగబోతుంది అని సంబరంగా బసవరాజు చెప్తూ ఉండగా ఆ తులసి ఇక్కడికి రాకుంటే చాలు అని అంటూ ఉంటుంది ఆవిడ. తులసి ఇక్కడికి రాదని మన కొడుకు సిద్ధుయే మాటిచ్చాడు కదా అని అంటుండగా, లేదండి పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని ఆ తులసి ఇక్కడికి వస్తుందేమో అని అంటూ ఉంటుంది ఆవిడ. ఛాన్సే లేదత్తయ్య, అటువైపు చూడండి అంటూ తను పెట్టిన బౌన్సర్స్ని చూపిస్తూ ఉంటుంది కనిష్క. అక్కడ బలంగా దిట్టంగా ఉన్న బౌన్సర్స్ కనబడతారు. లోపలికి కాళ్ళు పెడితే కాళ్ళు చేతులు విరక్కొడతారు అని కనిష్క అంటూ ఉంటుంది. అంతేకాదు మన కీర్తిని పెళ్లి కూతురుగా రెడీ చేయడానికి బ్యూటీషియన్ కూడా వచ్చేస్తుంది అని అంటూ ఉండగా, ఒక అమ్మాయి మేకప్ సామానున్న ఆ బ్రీఫ్ కేస్ని పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది. వైట్ షర్ట్, చిన్న స్కర్ట్, హ్యాట్, కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని ఆ అమ్మాయి చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. తనెవరో కాదు, తులసి. ఎదురుగా రోజ్ ఫ్లవర్స్ ఉన్న బుట్టని తీసుకొని సిద్ధు తులసికి ఎదురుగా వెళ్తారు. ఇక ఇద్దరు ఢీకొంటారు. దాంతో సిద్ధు చేతిలో ఉన్న ఫ్లవర్స్ పైకెగిరి వాళ్ళిద్దరిపైన పూల వర్షం కురుస్తుంది. సిద్ధు తులసి పైన పూల వర్షం కురుస్తుంది. సిద్ధు అనుమానంగా తులసిని చూస్తూ, ఎవరు మీరు అని అడుగుతుండగా, నేను మేకప్ ఆర్టిస్ట్ స్నేహ అని పరిచయం చేసుకుంటుంది తులసి. తులసిని అనుమానంగా చూస్తుంటాడు సిద్ధు. ఇద్దరూ కలిసి కీర్తి పెళ్లిని ఆపగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.